హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి ఉగ్రాన్ అయితే వేస్తున్నా. ఉగ్రాన్ వేసాము. ఇక ఇది బొగాండి పెట్టి ఆయిల్ అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్. 3 స్పూన్లు ఆయిల్ వేసిన. ఇక బొంగులు వాటర్లో నానపాలి, ఇంకా నానపలేను. కరివేపాకు, ఏంది ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా. ఇక పల్లీలు అయితే వేసాము చూడండి ఫ్రెండ్స్. స్పూన్ తోటి కలపాలి, స్పూన్ తీసుకో. ఇక పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇవేంటి మిర్చీలు, ఇవన్నీ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక మా ఆయన వేసాడ ఫ్రెండ్స్ టేస్ట్గా ఈరోజు, అందుకే ఇక ఇట్లా వేస్తున్నాడు. ఒకసారి చూడండి, కలుపుతుండు బాగా. నేనైతే అంతగానం కలపను, తక్కువ కలుపుతా. ఇప్పుడు ఇక కొత్తిమీర, కల్లాపాకు 2 వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. పసుపు ఇక చిక్కడంతా మీకు కావాల్సినంత పసుపు వేసుకోండి. ఇక ఉప్పు కూడా వేయాలి చూడండి. కొంచెం అంతా అల్లం వెల్లిపాయ, ఇక జింజర్ పేస్ట్ అయితే కొంచెం అంతా వేస్తుంది చూడండి. ఉప్పు, ఇక సాల్ట్ కూడా వేస్తుంది. ఇవన్నీ అయితే వేసేసిండు కదా, ఇక కలుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక ఇట్లా కలుపుతుంది చూడండి. మనమైతే అంత కలపము, చాలా తక్కువ కలుపుతాము. కలుపుతూనే ఉంటాడు ఇక అయిపోయిన దాకా. ఇక ఇవన్నీ వేసింది. ఇది ఆయిల్లో బాయిల్ అవుతుంది, బాగా ఉడుకుతుంది అన్నమాట ఆయిల్. ఇక ఈ మురుమురాలు, ఈ బొంగులని ఇప్పుడు వాటర్లో వేసి నానిపేయాలి. ఇక వాటర్లో అయితే వేసి ఇలా నానపాలి ఫ్రెండ్స్. ఇక నానిపి ఆ తాలింపు లోపల వేసేయాలి చూడండి. మొత్తం ఇట్లా బొంగులు పోయినంత వరకు నానుకోవాలి. ఎక్కువసేపు నానిపోద్దు, ఒక 1 మినిట్. ఇక వాటర్లో వేసిన తర్వాత ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇట్లంతా బాగా కలుపుకొని ఒకసారి కొంచెం పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అయితే ఇలా కలిపాము కదా ఫ్రెండ్స్. ఇక అంతా అయిపోయింది, మొత్తం మిక్స్ చేసి మొత్తం కలిపేసాను. బాగా కలిసింది చూడండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. కొంచెం వేడి అయిన తర్వాత ఇక తినడమే. ఇక ఉగ్రాని అయితే ఈ విధంగా అంటారు, దీన్ని సుశీల కూడా అంటారు ఫ్రెండ్స్. ఇక చూడండి, మా టిఫిన్ అయితే వచ్చేసి ఈరోజు ఇదన్నమాట. మీరు ఏమేమి టిఫిన్ చేశారా, చేయలేరా కామెంట్ అయితే చేయండి. మర్చిపోకండి, ఒక రికాబ్ అయితే పెట్టాలి. మొత్తం రెడీ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇక ఇలానే ఉంటుంది. ఇక చాలామంది కర్ణాటక వాళ్ళు అయితే చేస్తారు, దాన్ని సుశీల్ అంటారు, కానీ మేము ఉగ్రాని అంటాము తెలంగాణలో. ఇక ఉగ్రాని అయితే మొత్తానికి కంప్లీట్ అయింది చూడండి. తినడమే ఇప్పుడు ప్లేట్లలో పెట్టుకొని. ఇక ఉగ్రాని అయితే తింటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఉగ్రానికి కాంబినేషన్ ఉల్లిగడ్డ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. బాయ్ బాయ్. మార్నింగ్ అయితే టిఫిన్ ఇదే మా ఉగ్రాని.
మీరు ఏమేమి చేసిండ్రో చేయలేరో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.